ప్రస్తుత వినుకొండ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై వినుకొండ నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సిఎస్ఆర్ గారి కామెంట్స్. క్లారిటీ లేదు. జనసేన పార్టీ తరఫున ఇద్దరు ముగ్గురు తిరుగుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు మేమే నాయకులు అని చెప్పుకుంటూ తిరిగే పరిస్థితి ఈ రోజున ఉంది. అందులో ఒక నాయకుడు నిశంకర్ శ్రీనివాసరావు అనే నాయకుడు జనసేన వీర మహిళల ప్రోగ్రాం అని పెట్టాడు. ఆ వీర మహిళలో కనీసం ఒక 200 మంది దాకా పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు. ఒరిజినల్గా లెక్కేసుకుంటే ఒక 10 మంది కూడా లేరనేది అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఉన్న వ్యక్తుల్లో 10 మంది కూడా ఒరిజినాలిటీ లేదు, మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు కనిపిస్తుంది. అలానే ఈ నిశంకర్ శ్రీనివాసరావు చెప్తాడు, ఇక్కడ ఆంజనేయులు గారు పోటీ చేయట్లేదు టీడీపీ తరపు నుంచి, ఇక్కడ సైకిల్ గుర్తు మీద పవన్ కళ్యాణ్ గారే ఆంజనేయుల రూపంలో పోటీ చేస్తున్నాడని చెప్తున్నాడు. ఈ దౌర్భాగ్య పరిస్థితి అంటే సైకిల్ గుర్తు మీదే పోటీ చేసే కాడికి ఆ పార్టీ ఎందుకు, ఆ పార్టీకి నాయకత్వం ఎందుకు, అందరూ కలిసి ఆ టీడీపీలోనే తగలడి ఆ టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తే శుభ్రంగా ఉంటుంది కదా. ఈ మాత్రం దానికి మళ్ళీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయటము, కాపులను ఎవరినైతే మోసం చేయడానికి కాకపోతే మీరు చేసేది ఏముంది? అలానే ఆ ఒక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మనాయుడు గారిని విమర్శించడం, ఏ అభివృద్ధి చేయని ఆంజనేయులు గారిని పొగడటం. అయ్యా, కళ్యాణ్ గారు టీడీపీకి పొత్తిచ్చారు, జనసేన వాళ్ళని టీడీపీకి మద్దతు ఇవ్వమని చెప్పారు. చెప్పినప్పుడు మా వినుకొండ పరిస్థితి ఇలా ఉంది. ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు. అలానే బ్రహ్మనాయుడు గారు వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా ప్రాబ్లం జరిగినా కూడా వినుకొండకి అత్యంత ప్రమాదకరమైంది వాటర్ సోర్స్. అంటే వినుకొండలో పట్టణంలో ఉన్న ప్రజలకి నీరు తాగడానికి, గుక్కటి నీరు తాగడానికి కూడా లేని పరిస్థితి నుంచి వాటర్ 24 గంటలు వాటర్ వచ్చే పరిస్థితి, కనీసం తాగడానికే వాటర్ లేని పరిస్థితి నుంచి స్నానం కూడా మంచినీటితో చేసే పరిస్థితిని తీసుకొచ్చాడండి బ్రహ్మనాయుడు గారు అని చెప్పి, అలానే వినుకొండకి కొండ ఉంటే ఆ కొండకి ఒక ఘాట్ రోడ్ నియమించారు. అలానే వినుకొండ కొండ చుట్టూ ఒక అవుటర్ రింగ్ రోడ్ లాంటిది నియమించారు. అలానే రోడ్లు విస్తరణ చేశారు. వినుకొండకి చాలా మంచి పనులు చేశారండి. మరి మమ్మల్ని ఏమీ చెయ్యని ఆంజనేయులకు సపోర్ట్ చేయాలా, ఇవన్నీ చేసిన బ్రహ్మనాయుడు గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా మీరు. అంటే మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? అలానే 2019లో నేను పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే సోకాల్ లీడర్స్, మేము జనసేన పార్టీ తరపున లీడర్లు అంటున్నామో, ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు వచ్చి సపోర్ట్ చేయలేదు. ఆ రోజు మీరు మాట్లాడితే కాపులకి రాజ్యాధికారం కావాలంటారు కదా. ఆ రోజు కాపులకి 2019లో సీట్ ఇస్తే, ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఒక్కరు కూడా వచ్చి సహకరించలేదు. ఈ రోజు నా టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి మేమిస్తాం అని చెప్పేసి తాపత్రయంతో వెళ్ళి ఆంజనేయులు కాళ్ళ దగ్గర పోతున్నారు కదా. సిగ్గని పెట్టలేదు మీకు? పవన్ కళ్యాణ్ గారు సైకిల్ సింబల్ మీద నిలబడుతున్నారు ఆంజనేయుల రూపంలో. అలాంటప్పుడు అసలు మీకు పార్టీ ఎందుకు? మీరు ఒక లీడర్స్. వినుకొండకు పట్టిన దౌర్భాగ్యము మీరైతే, రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వటమే పవన్ కళ్యాణ్ గారు చేసిన అతిపెద్ద తప్పిదం. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మంచి ఆలోచనలే ఉంటే స్వతంత్రంగా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు రోడ్డు మీద ప్రజల్లో ఉండి పార్టీని బలోపేతం చేసి కనీసం ఒక 30 సీట్లు 40 సీట్లు సాధించగలిగే స్థితిని పొందేవాడు. అటువంటిది ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాలు సందర్శించిన ఒక పవన్ కళ్యాణ్ గారిని మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవాలి అనుకుంటే సూర్యుడికి చేయడ్డం పెట్టి సూర్యకాంతి పడట్లేదని ఒక కలగంటమే. అలానే బ్రహ్మనాయుడు గారిని ఓడించాలని మీలాంటి గుంటనక్కలు ఎన్ని తయారైనా బ్రహ్మనాయుడు గారి విజయాన్ని ఆపలేరు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న నాయకుల మాటిని కాపులు ఓట్లు వేయరని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ఓట్లు అభివృద్ధి చేసే బ్రహ్మనాయుడు గారికి వేద్దాం. నేను మనస్ఫూర్తిగా శ్వాసిస్తున్నాను. నేను అందరినీ కలుస్తాను, అన్ని గ్రామాలు తిరుగుతాను. అందరం కలిసి మన నాయకులు, మన కాపు కమ్యూనిటీ తరపున కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గుడ్డిగా నమ్మిన వాళ్ళు, మనం అందరం కలిసి బ్రహ్మనాయుడు గారికి గెలిపించుకొని అభివృద్ధికి దోహదపడదాం.